యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగల వారి మీద నేలను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదును. నీ సంతతి మీద నా ఆత్మని కుమ్మరించదును. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. ఈ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు, నేను దప్పిగల వారి మీద నేలను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరిస్తాను అంటున్నాడు. నీ సంతతి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఆయన ఎలా ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా బలపరుస్తాడో అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. దప్పిగల వారి మీద ఆయన ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తాడంట, నీళ్ళను కుమ్మరిస్తాడట. అంటే ఈరోజు మనలో ఉన్న దప్పిక రకరకాలుగా ఉంటుంది. కానీ నిజమైన దాహం ఉన్న వారికి దేవుని జీవజలాలు అందించి వారి ఆత్మను రక్షిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు, వారి ప్రవాహ జలమును కుమ్మరిస్తానంటున్నాడు. వారి మీదకి ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తాను అంటున్నాడు. నీ సంతతి మీద నా ఆత్మని కుమ్మరిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డల మీద, వారి బిడ్డల మీద దేవుని ఆత్మని కుమ్మరిస్తానంటున్నాడు. ముఖ్యంగా మనకు కావాల్సింది దేవుని ఆత్మ. ఎవడు నా ఆత్మ లేని వాడిగా ఉంటాడో వాడు నా వాడు కాడు అని చెప్పాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వాడే దేవుని వాడు. కాబట్టి అందుకని దేవుడు కలిగించినట్టు దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారే దేవుని కొరకు వద్దలగలుగుతారు. దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు యేసయ్య. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని ఆత్మ లేకపోయినప్పటికీ దేవుని ఆత్మ కావాలని నువ్వు ఆశపడితే ఆయన కుమ్మరిస్తానంటున్నాడు. నీ మీదే కాదు, నీ పిల్లల మీద కుమ్మరిస్తానంటున్నాడు. ఎందుకంటే మన పిల్లల మీద కూడా దేవుని ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, పరిశుద్ధాత్మ ప్రభావం ఉండాలి. అలా ఉంటేనే దేవుడు బలంగా కార్యాలు చేస్తాడు, దేవుడు బలంగా జరిగిస్తాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే, పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు పొందుకుంటూ కొరకు మనం చేయవలసిన ప్రతి విషయంలో మనము ప్రభువాని ఆత్మను కుమ్మరించి నన్ను బలపరచమని దేవుని అడగాలి. అంతేకాదు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. అంటే నీకు పుట్టిన బిడ్డలు, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించకపోతే అతను ఒక ఉన్నతమైన స్థాయిలో ఎల్లప్పుడూ ఉండలేడు. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించాడు, యెహోవా యాకోబును ఆశీర్వదించాడు, యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఆశీర్వదించబడిన వారందరూ ఆశీర్వాదకరంగా జీవించారు వాళ్ళ జీవితంలో. కాబట్టి ఈరోజు నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం కావాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ బిడ్డల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఒకవేళ వివాహ విషయంలో కానీ, వివాహం అయితే బిడ్డల విషయంలో కానీ, వారి భవిష్యత్తు విషయంలో కానీ, వారికి నీ దేవుని ఆశీర్వాదం కావాలని నువ్వు ఆశపడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను వారిని ఆశీర్వదిస్తాను, నేనే ఆశీర్వదిస్తానని ఆయనే చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా దేవుడు మనకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాట సత్యం. మనం ఈ మాటను ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ప్రార్థించాలి. ప్రభువా, నాకు పుట్టిన వారిని నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పావు. అందుకని నీ యొక్క నామం పేరిట నేను స్తుతించి ప్రార్థిస్తున్నాను. నాకు పుట్టినటువంటి ఆడబిడ్డలను, మగబిడ్డలను, ఎంతమంది అయితే బిడ్డలు నీకున్నారో ఆ బిడ్డల కొరకు ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి స్తుతించి ప్రార్థించాలి. ప్రతిరోజు ఆ బిడ్డల కోసం దేవుని స్తుతించాలి, తర్వాత ప్రార్థన చేయాలి. నువ్వు అలా ప్రార్థన చేసినప్పుడు స్తుతించి దేవుడు తప్పనిసరిగా వారిని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు, వారిని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు, విస్తారముగా వారిని దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు ఒకసారి ఒక వ్యక్తిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక సంస్థను కానీ ఆస్వాదించడం ప్రారంభించాడంటే ఇంకా ఆస్వాదిస్తూనే ఉంటాడు, అభివృద్ధి చేస్తూనే ఉంటాడు, అంచెలంచెలుగా ఆయన దీవిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి
మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన మీద ఆయన ఆత్మను కుమ్మరించి మన పిల్లల్ని ఆశీర్వదించి వరదలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, నీ వాక్యం చదివిస్తుంది, నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని చెప్పావు. ఆ దిశగా ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి నీ ప్రజలందరినీ ఆ దిశగా ఆశీర్వదించి, దీవించి, వర్ధలు చేసి, కాపాడి మహింపొందమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, యేసయ్యా, నీ బిడ్డల మీద నీ ఆత్మని కుమ్మరించయ్యా. లోకాన్ని, పాపాన్ని, అంధకారాన్ని జయించడానికి నీ ఆత్మ సహాయం కావాలి ప్రభువా. యేసయ్యా, మా మీద నీ ఆత్మని కుమ్మరించయ్యా. నీ ఆత్మని కుమ్మరించయ్యా. నీకు అభిషేకంతో, నీ ఆత్మశక్తితో నింపయ్యా. అయ్యా, యేసయ్యా, తండ్రి, నాయకుడా, నాదా, నీ ఆత్మని కుమ్మరించి, అభిషేకించి, ఆశీర్వదించి, నీ బలమైన కార్యం జరిగించమని, నీ బలమైన అద్భుతం జరిగించమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు మీరు సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యాలు బహుబలంగా, బహుశక్తివంతంగా అయ్యా మీరు సహాయం చేసి, నడిపించి, మహింపొందమని, అన్ని విధాలుగా నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని నెరవేర్చమని తండ్రి, నీ కార్యాలు బహుబలంగా, బహుశ్రేష్టంగా తండ్రి జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంధకార కార్యాలని, దురాత్మ కార్యాలని, చీకటి కార్యాలని, సుదర్శక్తుల్ని, మంత్రశక్తుల్ని, శాతబడి శక్తులను, శిలంగ శక్తులను యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాం నాయన. మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ కృప చేత ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద నీకు శక్తి అనుగ్రహించిన, నీ బలం దయచే ప్రభువా. యేసయ్యా, ఈ పాప లోకంలో, మోసకరమైన లోకంలో మేము నీ కొరకు బ్రతకాలంటే నీ పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేసి అనుదినం నీ ఆత్మ చేత సరైన మార్గంలో, సరైన విధంగా నీ సన్నిధిలో నడిపించు నాయన. ఎక్కడ తొట్టిపడిపోకుండా, ఎక్కడ ఎనబడిపోకుండా, ఎక్కడ తండ్రి దిగజారిపోకుండా నీ కొరకు మాత్రమే నీలో ఎదుగుతూ ఫలిస్తూ వర్ధలటానికి సహాయం చేయమని నీ కృప ఆశీర్వాదాలు మా మీద, మా యొక్క కుటుంబాల మీద, మా పరిచర్య మీద, బిడ్డల మీద దయ సహాయం చేయండి. అయ్యా, నీ బిడ్డలకున్న ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. యేసు ప్రభువా, నీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా, నీ స్తోత్రములు తండ్రి. వ్యాపారాల్లో బిడ్డలను దీవించండి, ఉద్యోగాల్లో బిడ్డలను దీవించండి నాయన, పని బాటల బిడ్డలను దీవించండి అయ్యా. బిడ్డలకు ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క కార్యంలో నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను అభివృద్ధి చేయండి. నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని అన్ని విధాలుగా నీ కార్యాలు, నీ సంతోషం, నీ సమాధానం నీ ప్రజల మీద కుమ్మరించమని, ప్రత్యేకంగా నీ సహాయం అందించమని, నీ తోడ్పాటు దయచేయమని, నేను నీ సమృద్ధిని అనుగ్రహించమని. అయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? నిశ్చయంగా నువ్వు మాకు సహాయం చేస్తావని, నిశ్చయంగా తోడు నడిపిస్తావని నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా దేశాన్ని, దేశ నాయకులను, అధికారులను అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నాయనా, నీ యొక్క నామములో వారిని మార్చండి ప్రభా. మత శాంతత్వాన్ని తొలగించి సత్యాన్ని వాళ్ళ మనసుల్లో పెట్టి వారిని వైపు తిరిగి రక్షణ పొందడానికి సహాయం చేయండి, క్షేమంగా ఉండటానికి సహాయం చేయండి. మా దేశంలో శాంతి భద్రతలు దయచేయండి. యుద్ధాలని ఆమాన్పేసి ప్రజలందరికీ సమాధానం, నెమ్మది కలుగచేయండి ప్రభా. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరిని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. నీ క్రైస్తవ సంఘాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాను. నిరాకరణ సిద్ధపరిచి ఆశీర్వదించి వద్దలు చేయమని, దినం పుట్టినరోజు నివాదనం జరుపుకున్న బిడ్డల్ని అయ్యా స్తుతించి ప్రార్థించి
వద్దలు చేయమని, వారికి అన్ని విధాల సహాయం చేయమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి స్తుతించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.